ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే వేగబంక్ అయితే చనిపోతాడు. ఇంకా లూఫీ అయితే సాటన్ కెజరుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే సాంజీ అయితే వేగబంక్ని తీసుకుని పారిపోతాడు. ఇంకా అదే టైంలో అయితే వేగబంక్ టీవీలో వచ్చి ఏమంటాడంటే, హలో మైక్ టెస్టింగ్ 1 2 3, నేను డాక్టర్ వేగబంక్ని, నేను ఒక జీనియస్ సైంటిస్ట్ని, నేను ఇవ్వబోయే సందేశం అందరికి షాక్ ఇస్తుంది, కానీ ఇది ఒక ప్రపంచ సత్యం అని చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ 1142 అయితే ఎండ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తెలుగు స్టార్ హ్యాట్. ఈరోజు నుంచి మన ఛానల్ అయితే యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చేయబోతున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే చాకా అయితే, నువ్వు ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదా వేగబంక్ అని అంటాడు. దానికి వేగబంక్ అయితే, అంటే చాకా ఏంటి నీ ఉద్దేశం అని అంటాడు. దానికి చాకా అయితే, ప్రజలు ఇది వినడానికి సిద్ధంగా ఉన్నారు వేగబంక్ అని అంటాడు. దానికి వేగబంక్ అయితే, న్యాయం అనేది ఒకేసారి కొన్ని వార్తల దుకాణంలోకి వచ్చిన తర్వాత అది రేపు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది అని వేగబంక్ అయితే చెప్తాడు. సీన్ షిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి కత్తులతో ట్రైనింగ్ చేయడం అయితే చూస్తాం. అదే టైంలో అక్కడ ట్రాన్స్పోండర్స్ నుంచి వాళ్ళు ఈ సమాచారాన్ని తారుమారు చేస్తారా అని వస్తుంది. మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే ట్రాన్స్పోండర్స్ మీరు చెప్పేది నిజమేనా అని వస్తుంది. మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే ట్రాన్స్పోండర్స్ అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాల శాఖలను ఉపయోగించి మనం ఏం చేయాలో అని వస్తుంది. మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే మెరిన్ దగ్గర ఉన్న ట్రాన్స్పోండర్స్ ఎంత కట్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నా కానీ వాళ్ళైతే ఆ ట్రాన్స్పోండర్స్ కట్ చేయలేకపోతారు. ఇంకా అదే టైంలో అక్కడున్న ఒక అడ్మిరల్ అయితే, అది ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు. దానికి మెరిన్స్ అయితే, ఇది అన్ని నేవీ షిప్పుల్లో ఈ ట్రాన్స్పోండర్స్ వస్తున్నాయి సార్, దీన్ని మనం కట్ చేయలేకపోతున్నాం సార్ అని అంటాడు. దానికి అడ్మిరల్, ఇప్పుడు దాన్ని మీరు ఎలాగైనా ఆపండి అని అంటాడు. దానికి మెరిన్స్ అయితే, కానీ మేము ఎంత చెయ్యాలనుకున్నా దీన్ని ఆపలేకపోతున్నాం సార్ అని మెరిన్స్ అయితే అంటారు. సీన్ షిఫ్ట్ చేస్తే సాంజీ దగ్గరికి అయితే వస్తాం. ఏం జరుగుతుంది, నీ వాయిస్ నాకు వినిపిస్తుంది ఎందుకు అని వేగబంకన్ అయితే సాంజీ అయితే అంటాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే లూఫీ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా లూఫీ చేతిలో కిజరుని అలాగే మరో చేతిలో సాటాన్ని చూస్తాం. ఇంకెక్కడ వీళ్ళ ముగ్గురికి కూడా వేగబంక్ వాయిస్ అయితే వినపడుతుంది. అది ఏంటంటే, మీరు వీడియో అయితే ట్రాన్స్పోండర్ స్నేల్తో వినవచ్చు, ఆడియోకి స్నేల్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ వీడియో ట్రాన్స్పోండర్ స్నేల్కి సెటప్ చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. నేను మీకైతే 1 గంట సమయం అయితే ఇస్తాను, ఈ లోపల మీరైతే ఇదంతా సెట్ చేసుకోండి అని వేగబంక్ అయితే చెప్తాడు. ఇంకా లూఫీ అయితే ఈ గొంతు ముసలోడిదే అని అనుకుంటాడు. ఇంకా సాటన్ అయితే, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు వేగబంక్ అని అంటాడు. సీన్ షిఫ్ట్ చేస్తే యూసఫ్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా యూసఫ్ అయితే పంక్ మాటలోకి, ఇంకా వేగబంక్ చెప్పిన మాటలకి యూసఫ్ అయితే, ఏంటి 1 గంట, ఇది చాలా ఎక్కువ అని యూసఫ్ అయితే అంటాడు. పక్కన ఉన్న నామి అయితే, ఇది వేగబంక్ వాయిస్ కాదు అని నామి అయితే అంటుంది. ఇంకా చాపర్ అయితే, ఎక్కడి నుంచి ఇప్పుడు వేగబంక్ మాట్లాడుతున్నాడు అని అంటుంది. ఇంకా యూసఫ్ అయితే, మనం అతన్ని తప్పించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తను అంతా రావడం లేదు అని యూసఫ్ అయితే అంటాడు. ఇంకా ఎడిషన్ అయితే, మనం చాకా గొంతు కూడా విన్నామా అని అంటుంది. ఇంకా దానికి చాపర్ అయితే, అవును మనం చాకా గొంతు కూడా విన్నాం అని అంటుంది. దానికి ఎడిషన్ అయితే, అతను బ్రతికే ఉన్నాడా, లేదు ఇది నిజం కాదు, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు వేగబంక్ అని ఎడిషన్ అయితే అంటుంది. సీన్ షిఫ్ట్ చేస్తే అడవిలో ఉన్న మెరిన్స్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే బ్రోగిని కూడా చూస్తాం. ఇంకా వీళ్ళైతే బ్రోగి మీదకైతే మిసైల్స్ అయితే వదులుతారు. ఇంకా డ్రోగి అయితే తన గొడ్డల్ని రివర్స్ చేసి నేలకేసి కొడతాడు. ఇంకా బ్రోగి అయితే ఒక వేవ్ని రప్పిస్తాడు తన కత్తితో. ఇంకా వీళ్ళు ఇలా ఫైట్ చేసి మెరిసిన దాటిని లూఫీ అన్న సైడ్ అయితే వస్తూ ఉంటారు. సీన్ షిఫ్ట్ చేస్తే లూఫీ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా ఇక్కడ లూఫీ అయితే ఓల్డ్ మ్యాన్ యాపిల్ బాగానే ఉంటున్నాడు, అలాగే హెల్మెట్ కూడా బ్రతికే ఉంటున్నాడు, నేను వీళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలని అని లూఫీ అయితే అంటాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే హోలీ ల్యాండ్ మేరీ గ్లోరియోసా దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ 4 ఎల్డర్స్ అయితే వేగబంక్ చెప్పేది టీవీలో అయితే చూస్తూ ఉంటారు. ఇంకా సాటాన్, నువ్వు ఆ దీవిలో ఏం చేస్తాను, కిజరు వేగబంక్ని మేము చంపేశాడు అనుకున్నాం, ఏంటి ఏం జరుగుతుంది అని 4 ఎల్డర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సీన్ షిఫ్ట్ చేస్తే డ్రెస్ రోజా న్యూ వరల్డ్ దగ్గరికి అయితే వస్తాం. ఈ విషయం నీకు తెలుసా, ఏంటది, డాక్టర్ వేగబంక్ ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, నాతో పాటు రా, వీడియో ట్రాన్స్పోండర్స్ సిద్ధం చేయండి తొందరగా, మనకి ఎక్కువ సమయం లేదు, ఇది ఇంకా పూర్తయింది. ఇంకా అదే టైంలో అక్కడికి రెబ్కా అయితే వస్తుంది. రెబ్కా వచ్చి, ఇంకా రెబ్కా అయితే వీడియోలో వేగబంక్ ఏం చెప్పబోతున్నాడు, మీరు కూడా ఈ బ్రాడ్కాస్ట్ వినడానికి ఇక్కడికి వచ్చారా. ఇంకా అదే టైంలో అక్కడికి లియో క్యూబ్ అయితే వస్తారు.
ఇంకా సీన్ షిఫ్ట్ చేస్తే వాటర్ 7 ఐలాండ్ దగ్గరికి అయితే వస్తాం. ఎక్కడైతే ఐస్బర్గ్ అలాగే ఐస్బర్గ్ సెక్రటరీని మనమైతే చూస్తాం. ఇంకా వీళ్ళు కూడా ట్రాన్స్పాండర్స్ని వెళ్ళి సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే వరల్డ్ ఎకానమీకి జోనల్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకెక్కడైతే ఇంకా వీవీ అయితే అసలు ఆ ఐలాండ్లో ఏం జరుగుతుంది, లూఫీ నువ్వే ఎలా ఉన్నా అని వీవీ అయితే అనుకుంటుంది. ఇంకా పక్కనున్న మోర్ అయితే ఒకసారి వారు వెనుకున్న ఆ గడియారాన్ని చూడండి, అది ఇప్పుడున్న ప్రస్తుత టైం కాదు హెగ్గెడ్లో, ఇది ఎప్పుడో రికార్డ్ చేసింది అని మోర్ అయితే అంటాడు. దానికి మోర్ పక్కన ఉన్నవాడైతే సార్ మీరు చాలా తెలివైన వాళ్ళు సార్, చప్పట్లు సార్ అని అంటాడు. ఇంకా మళ్ళీ మోర్ అయితే ఈ వీడియో ఎప్పుడో రికార్డ్ చేసిందని నాకు తెలుసు, ఇలాంటి నేను ఎప్పుడో ఊహించా అని మోర్ అయితే అంటాడు. ఇంకా వీవీ అయితే ఎగ్గెడ్ ఐలాండ్ మీద బస్టర్కలు వాడినందుకు ఇలా జరుగుతుంది లూఫీ, నువ్వు దయచేసి బతికే ఉండాలి అని వీవీ అయితే అంటుంది. ఇంకా సీన్ షిఫ్ట్ చేస్తే ఇదే వెస్ట్ బ్లూలో, నార్త్ బ్లూలో, సౌత్ బ్లూలో వీళ్ళందరికీ వేగబంక్ చెప్పే మాటలు ఇంకా ప్రచారం అవుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే కాంబాక చూడడం దగ్గర ఇవంక అయితే వేగబంక్ అసలు ఏం చేస్తున్నావు, అలాగే నీ తల ఎందుకు అలా కత్తిరించుంది అని అయితే ఇవంక అయితే అంటుంది. ఇంకా సాబో పక్కన ఉన్న అమ్మాయి అయితే ఇది డాక్టర్ వేగబంక్ కాదు అని అంటుంది. ఇంకా సాబో వెనకాల ఉన్నవాడైతే అతను బందీగా ఉన్నాడు అని నేను అనుకుంటున్నా అని సాబో పక్కనవాడైతే అంటాడు. ఇంకా సాబో అయితే డ్రాగన్ సార్ అసలు ఏం జరుగుతుంది, అసలు వేగబంక్ ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని సాబో అయితే అంటాడు. దానికి డ్రాగన్ అయితే నాకు తెలిసి భవిష్యత్తు గురించి ఏదో వేగబంక్ మనకు చెప్పాలనుకుంటున్నాడు అని డ్రాగన్ అయితే అంటాడు. ఇంకా అదే టైంలో పాస్ట్లో అయితే వేగబంక్తో మీరు మాట్లాడుకుంటున్నారా, తన త్వరలోనే చనిపోతున్నాడు అని చాక అయితే డ్రాగన్తో చెప్పడం మనం అయితే చూస్తాం. ఇంకా మళ్ళీ సీన్ షిఫ్ట్ చేస్తే నార్త్ ఈస్ట్ ఎగ్గెడ్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ జెయింట్ రైట్ హ్యాండ్లో అయితే కోమాని, లెఫ్ట్ హ్యాండ్లో అయితే ఫ్రాంకీని బానీని చూస్తాం. ఇంకా జెయింట్ అయితే మనం దాదాపు వచ్చేసాం అని అంటాడు. ఇంకా ఫ్రాంకీ అయితే నేను చూశాను, అది నాకు కనబడుతుంది మీ షిప్ అని అంటాడు. ఓ నా షిప్పా అని జెయింట్ అయితే అదే మా షిప్ గ్రేట్ ఎరిక్ అని చెప్తాడు. ఇంకా ఫ్రాంకీ అయితే ఇది చాలా పెద్దగా ఉంది అని అంటాడు. ఇంకా బానీ అయితే వేగబంక్ అందరూ ఎలా ఉన్నారు ఏంటో అని అంటుంది. ఇంకా సీన్ షిఫ్ట్ చేస్తే 4 ఎల్డర్స్ టీవీలో వేగబంక్ చెప్పేది వింటూ ఉంటారు. ఇంక ఇక్కడ లూఫీ అయితే నేను కొట్టే దెబ్బలు మీకు ఎటువంటి మీ మీద ప్రభావం ఏమి చూపినట్లేదు అని లూఫీ తన చేతిని క్లాప్ లాగా వాళ్ళిద్దరిని సాటాన్ని కిజరుని అయితే క్లాప్ లాగా కొడతాడు. ఇంకా వాళ్ళైతే పేపర్ లాగా అయితే ఎగిరిపోతారు. ఇంకా లూఫీ అయితే తన చేతుల్ని స్టిచ్ చేసి వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి చపాతీలాగా చేసి అలా కిజరుని సాటాన్ని అయితే విసురుతాడు. ఇంకా కిజరు వెళ్ళి ఒక మెరిన్ షిప్లో అయితే పడి పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కానీ సాటాన్ అయితే అలా తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ తన సాలిడ్ కాల్తో లూఫీని అయితే పొడుస్తాడు. ఇంకా లూఫీ అయితే సైకిల్ తొక్కినట్టు తొక్కుంటా ఎగ్గెడ్ ఐలాండ్లోకి అయితే పడిపోతాడు. ఇంకా సాటాన్ కూడా ఎగ్గెడ్లోకి వచ్చి ఇంకా 4 ఎల్డర్స్ని అయితే సమాన్ చేస్తాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వెంటనే ఇంకా ఎపిసోడ్ 1144 అయితే నేను తొందరగానే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.